ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి మందరి జీవితాల్లో మరొక నూతన సంవత్సరము, ఆ నూతన సంవత్సరంలో 5వ దినానికి మమ్మల్ని అందరూ కూడా తీసుకొచ్చిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక నూతన సంవత్సరంలో క్రీస్తు వారి మొదటి పునరుత్థాన దినాన మేమంతా కూడా సంఘముగా కూడుకునే భాగ్యాన్ని దయచేసిన తండ్రి స్తోత్రులు నాయన. మరి సంఘంగా కూడుకున్న మేము పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికి పరిశుద్ధ ఆత్మసాయాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాయాన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాయాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వీటినందరూ హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం దేవుని దయా కిరీటము. దేవుని దయా కిరీటం. 2024 మన జీవితం నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ సంవత్సరపు జ్ఞాపకాలు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. అయితే మరి మనకు 2025 ఎందుకు ఇచ్చాడు? ఈ 2025 సంవత్సరంలోకి మనని ఎందుకు దేవుడు ప్రవేశపెట్టాడు? ఎందుకు ఇచ్చాడు? దేవుడి ఇవ్వడం ఏంటండి? వచ్చింది అంటుంది లోకం, కానీ బైబిల్ చెప్తుంది దేవుడి ఇస్తేనే ఈ సంవత్సరం నీ జీవితంలో నా జీవితంలో వచ్చింది. కానీ మనిషికి హడావిడి ఇష్టం, ఆర్భాటం ఇష్టం. ముగ్గులు వేయడము, బాణసంచ పేల్చడము, టీవీల్లో విషెస్ హ్యాపీ న్యూ ఇయర్ అని, ఇక వాట్సాప్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ అని, రోడ్ల మీద తిరుగుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని గొడవ చేస్తూ చేయడము, ఆర్భాటం, హడావిడి మనిషికి ఇష్టం. కానీ దేవుని బిడ్డలారా, మనిషి అనుకుంటున్నాడు ఒక నెల కష్టంతో నేను గడిపేస్తున్నాను, నా కష్టంతో ఈ నెల గడిచిపోయింది, ఇలాగ నేను కష్టపడుతున్నాను కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఇలా గడిచిపోయిందనే ఆలోచనలో మనిషి ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోకి ఒక మంచి మాట మనం చూస్తే యెషయా గ్రంథం 27వ అధ్యాయం, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవ్వడును దాని మీదకి రాకుండాన్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను.
ఏందంట? దేవుడు కాపు చేస్తున్నాడట, నీరు కడుతున్నాడట. ప్రతి నిమిషమున దివారాత్రము ఎవ్వడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేని గురించి ఇక్కడ రాయబడింది? 2వ వచనం చదివితే, ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్షవనముండును అని ఉంది. ఏంటి ద్రాక్షవనము? ఈ ద్రాక్షవనం అంటే ఏంటి? దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? గ్రంథకర్త మరి ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో మనం చూస్తే, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ ద్రాక్షవనం ఏంటి అంటే, హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం 10:1, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలోని భావము, అర్థం ఏంటి అంటే, ఇక్కడ దేవుడు దివారాత్రములు కాపాడుతున్నది ఎవరిని? ఇశ్రాయేలు సమాజాన్ని, జనాంగాన్ని అట. దేవుడు ఎలా కాపాడుతున్నాడో దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు దేవుడు. అయితే దేవుని బిడ్డలారా, ఎన్నో రీతిలుగా ఆనాడు ఇశ్రాయేలును దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకే మరి ఇంకో మాట కూడా మనం చూస్తే, ఎన్నోసార్లు మనం విన్న మాట, ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడని కూడా మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 121:4లో, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనంలో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు తండ్రి దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలను ఎన్నో రీతిలుగా కాపాడుతూ, ఎన్నో పరిస్థితులుగా కాపాడుతూ కునుకడు నిద్రపోడు అన్నాడంటే ఎంతగా వాళ్ళని కాచి కాపాడడం అనేది మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మనము కూడా మన జీవితంలో కూడా మనము తల్లి గర్భంన పడినది మొదలుకొని ఈరోజు వరకు మనం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే, ఇంకా బ్రతికి మనము కదలగలుగుతున్నాము, ఈరోజు ఈ మాటలు వినగలుగుతున్నాము అంటే, అది దేవుడు మనకి కాపుదల ఇచ్చాడు. దేవుని కాపుదల మనకు ఉన్నది కాబట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాము. ఈ 2025 సంవత్సరం 5వ తారీఖు చాలామంది లేరు, కానీ మనమున్నాం. మనం ఉండడానికి మన 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 జీవితంలో 2024 అని ఆ 365 రోజులు గడవడానికి, 25లోకి మనం ప్రవేశించడానికి దేవుడు మన వెనుక ఎన్ని చేశాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఎన్ని చేస్తే ఆ 365 దినాలు మన జీవితంలో మరి ఒక సంవత్సరంగా గడిచిపోయింది అనేది కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో రాస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. నీవు భూమిని దర్శించి భూమిని తడుపుచున్నారట. అంటే దేవుడు ఏమిస్తున్నాడు? నీరు ఇస్తున్నాడు, భూమిని తడిపిస్తున్నాడు. దానికి మహదైశ్వర్యం కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది. నీవు భూమిని ఆ విధంగా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. వర్షం ఇస్తున్నాడు, ఆ వర్షం ద్వారా పంట పండుతుంది, ఆ పంట ధాన్యంగా మనిషికి ఇస్తున్నాడు, దయచేయుచున్నాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనములను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమని నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఎవరికి? మనకే దేవుని బిడ్డలారా. ఇన్ని చేసి, మన వెనుక ఇన్ని చేసి, ఇప్పుడు మన ఒక్కరికి కాదు కదా, ఇప్పుడు ఈ 365 రోజులు 2024 సంవత్సరముల దయాకీటము దేవుడు మనకి ఇస్తే,
అది కేవలం మన కోసమే కాదు కదా ఇది చేసింది దేవుడు. సుమారు 800 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే వాళ్ళందరి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళందరికీ ఆహారం పెట్టాలనుకుంటున్నాడు, వాళ్ళందరికీ నీరు ఇవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళంతా ధాన్యాన్ని తినాలనుకుంటున్నాడు ఆహారంగా. కాబట్టి దేవుడు ఇన్ని రోజులు, సంవత్సరం అంతా కూడా ఇన్ని జరిగిస్తూ ఉంటేనే మనమంతా వాటిని తిని అనుభవించి ఈరోజు మనం ఈ మాటలు మాట్లాడుకోగలుగుతున్నాం. దాన్ని మాత్రమే కాకుండా మరల దేవుడు ఒక సంవత్సరం దయాకీయడం మనకిచ్చాడు. దేవుడు అవన్నీ చేస్తే అనుభవించడానికి మనం ఉండాలి కదా. కాబట్టి మన ఆయుష్కాలం పొడిగించి మనకు కూడా 2024 సంవత్సరం దయాకీయడం ధరింపు చేసి క్రొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశింపజేశాడు. ఎందుకు ప్రవేశింపజేశాడు? మరి ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వచ్చిన మనము అదే పాత మనసుతో వచ్చామా, ఏమైనా కొత్త మనసు తెచ్చుకున్నామా? సంవత్సరం కొత్తదే, మనసు పాతదైతే ప్రయోజనం ఏంటి? అవునా అవునా కదా దేవుని బిడ్డలారా? ఇప్పుడు పాత మనసుతో ఎన్ని కొత్త సంవత్సరం మన జీవితంలో వచ్చినా మన విశ్వాస ఆత్మీయ జీవితానికి ఏం ప్రయోజనం లేదు కదా. మరి ఆ పాత మనసుతో కాకుండా ఏమైనా క్రొత్త మనసుతో, క్రొత్త నిర్ణయాలతో మనం ఏమైనా ఈ కొత్త సంవత్సరం ప్రారంభించామా? ఎందుకంటే మనము తీసుకున్న నిర్ణయాన్ని మనము అమలు చేయలేనప్పుడు దేవునికి సంబంధించిన పనులు మనం ఏం చేయగలం, ఎలా చేయగలం? అందుకే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచిస్తే మనకి ఆహారముగా ఎన్నో రకరకాల ఆహార పదార్థాలు ఇస్తున్నాడు దేవుడు, ఇచ్చాడు కదా. ఎన్నో రుచులు, ఎన్నో రంగులు, ఎన్నో ఆహార పదార్థాలు మనము తింటూ 365 రోజులు దేవుని కాపుదలలో ఉండి 25లోకి ప్రవేశించాం. మనం ఇప్పుడు ప్రవేశించామంటే ఎందుకు ప్రవేశింపజేశాడు? మనం ప్రవేశించడానికి దేవుడు ఎన్ని ఇస్తే మన ఈ సంవత్సరం మనం రాగలిగాం. ఎందుకంటే ఋతువులు కదా, వర్షాలు, కాలాలు ఎన్ని ఒక ఋతువుల గురించి చూస్తే అపోస్తుల కార్యాలు 14:17 రాస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 14:15 మనం ఒకసారి చదువుకుంటే దేవుని బిడ్డలారా, 14:17 ఆయనను ఆయన ఆకాశము నుండి ఎవరికండి వర్షము? మనకే. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. ఎన్ని చేశాడు దేవుడు! ఋతువులు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. లేదండి మేము జాబ్ చేసుకుంటున్నాము కాబట్టి మేము మా జీతముతో మేము కొనుక్కున్నాం అనుకుంటే, ఒకవేళ మీ జీతముతో కొనుక్కోవడానికి ముందు ధాన్యం ఉండాలి కదా, అంగట్లో ధాన్యం షాపులో ఉండాలి కదా. ఒకవేళ రైతు 3 నుంచి 6 నెలలు కష్టపడి నేను పంట పండిస్తున్నానంటే ఆ పంట పండడానికి ఏముండాలి? వర్షం ఉండాలి కదా, వర్షం పడాలి, అది దేవుడు ఇవ్వాలి కదా. చూడండి, దేవుడిస్తే పంట, ఆ పంటని రైతు అమ్ముకుంటే షాపులోకి వస్తుంది. నీకు ఆరోగ్యం ఇస్తే, నీకు ఆయుష్కాలం ఇస్తే నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, ఆ డబ్బులతో నువ్వు తెచ్చుకొని నువ్వు తింటున్నావు. తినే సమయంలో కూడా ఒక దేవుని సెలవు లేకుండా ఒక పూట భోజనం చేయడం కూడా అసాధ్యమని బైబిల్ చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా దేవుడు ఋతువులు, మరి ఈ ఋతువుల ద్వారా వర్షాలు ఇస్తూ, ఇన్ని కాలాలు ఇస్తూ, ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఇచ్చి మన కడుపు నింపుతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఇంతగా మన ఎదురు చేస్తున్నాడు? ఎందుకు మనల్ని ఉంచాడు? ఆలోచించండి. ఒక మనిషి బతకాలి. ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రయాణంకి వెళితే మనం ఎన్ని తీసుకొని వెళుతామంటే, ఒక 2 రోజులు ఉండే పరిస్థితి ఉంటే ఒక బ్యాగ్ నిండిపోతుంది. మనం ఒక మనిషి కదలాలంటే, ఒక మనిషి బయటికి వెళ్ళాలంటే, ఒక 2 రోజులు ఎక్కడైనా ఉండడానికి వెళితే దానికి సంబంధించిన ఎన్ని వస్తువులు మనం తీసుకొని వెళుతాం 2 రోజులకి. మరి ఎన్ని కోట్ల ప్రపంచ జనాభాకి ఇంతమందికి దేవుడు ఇన్ని రకాలుగా మరి కాపాడుతూ, కాపుదల ఇస్తూ, ఇంత మంచి ఋతువులను ఇస్తూ, ఆహారం ఇస్తూ, మనసును ఉల్లసింపజేస్తూ మరి నడిపిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క కృప ఉన్నది కాబట్టి
ఆయన కృపను బట్టి మనం ఈరోజు ఈ 2025 సంవత్సరంలో 5వ దినాన దేవుడు మనందరినీ ప్రవేశింపజేశాడు. దేవుని బిడ్డల ఆహారం మాత్రం ఉంటే సరిపోతుందా? వర్షం మాత్రం పడితే సరిపోతుందా? ఆలోచించండి. ఇప్పుడు ఆహారం ఉన్నదండి, వర్షం పడ్డది, పంట పండింది, ఆహారం తెచ్చుకున్నావు, మరి అది తినడానికి ముందు నువ్వు బతికుండాలి కదా. నేను బతుకున్నాను, ఏం కావాలి? గాలి కావాలి. గాలి ఏంటి? మనకి ప్రాణవాయువు కదా. ఆ గాలి దేవుడు ఇస్తే కదా మనం ఈరోజు ప్రాణంతో ఉన్నాం. ఇర్మియా గ్రంథం రాస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం, 10:13 ఇర్మియా గ్రంథం. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. దేవుడు ఆజ్ఞయిస్తేనే కదా ఇవన్నీ వస్తున్నాయి. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయొచ్చు, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారముల నుండి గాలిని రావించును. గాలిని దేవుడు పంపిస్తే, రావిస్తేనే మనము గాలి ప్రాణవాయువుగా తీసుకొని బతుకుతున్నాము. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు మనకి ఆహారము, పంట పండింది, వర్షం పడింది, రైతు పంట పండించాడు, ఆ పంటని దేవుడు మరి ధాన్యంగా మనకి ఇచ్చాడు, అది దుకాణం షాపులోకి వచ్చింది, మనకు ఆయుష్కాలం ఇచ్చాడు, మనం సంపాదించుకున్నాం, కొనుక్కొని తెచ్చుకున్నాం కదా, తెచ్చుకొని మనం తింటున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏదైతే ఆహారము కానీ, ఋతువులు కానీ, వర్షం కానీ, ఇవన్నీ ఉంటే సరిపోతుందా? ఇప్పుడు నువ్వు జాబ్ చేసుకుంటావు, ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తావు, అలసిపోతావు, మరి నువ్వు పడుకోవాలంటే సూర్యుడు అలా వెలుగుతూ ఉంటే నీకు నిద్ర పడుతుందా? కాబట్టి దేవుడు పగలు రాత్రి ఆయన ఇస్తున్నాడు మనకి. ఆ పగలు రాత్రి ఇస్తున్నాడు. ఆ పగలు రాత్రిలో చలి ఇస్తున్నాడు, ఎండ ఇస్తున్నాడు. చూడండి, ఇన్ని వాతావరణాలన్నీ మన కోసమే. ఇవన్నీ దేవునికి ఇవన్నీ అవసరమా? ఇవన్నీ దేవునికి అక్కర్లేదు కదా, మనుషులకే అవసరం కదా. అందుకే పగలు రాత్రి దేవునే కలిగిస్తున్నాడు. అంటే మనందరి జీవితంలో ఈ ఆహారం ఉన్నా, వర్షం పడ్డా, పంట పండినా, ఋతువులు వచ్చినా కానీ మన జీవితంలో పగలు రాత్రి ఉంటేనే వీటన్నిటిని అనుభవించగలము. అందుకే కీర్తన గ్రంథం 74వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుంటే దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 16-17 వచనాలు. పగలు నీదే, రాత్రి నీదే. పగలు ఎవరిదట? దేవుంది. రాత్రి దేవుంది, ఆయనది. ఆయన ఇస్తే వస్తుంది, ఆయన పంపిస్తే వస్తుంది. మనం బయటకు వచ్చి వర్షం పడం లాగుందని చెప్పి లోపలికి వెళ్ళిపోతాం. పైకి చూసి అదే వానమొగులైంది, వర్షం పడేలాగుందా, లోపలికి వెళ్ళిపోతాం. మనకి అలా అనడమే తెలుసు. కానీ ఆ వర్షం రావాలన్నా, పగలు రావాలన్నా, రాత్రి రావాలన్నా ఆయనే కదా. అవన్నీ అనుభవించాలంటే నువ్వు ఉండాలి కదా, నేను ఉండాలి కదా. ఆలోచించండి ఎలాగా అంటే దేవుడు ఎన్ని రకాలుగా మన జీవితంలో చేస్తే మనం బతికుంటున్నాం. పగలు నీదే, రాత్రి నీదే. సూర్య చంద్రములు నీవే నిర్మించితివి. భక్తులు దేవుని యొక్క మరి మన ఎడల దేవుడు చూపిస్తున్న ప్రేమని, ఆ దయని అర్థం చేసుకున్న భక్తుడు రాస్తున్నాడు. ఏమని? పగలు నీదే తండ్రి, రాత్రి నీవే, సూర్యుని చంద్రుని నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దు నిర్మించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసిది. ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాము, తర్వాత వేసవి కాలం వస్తుంది. వేసవి కాలం రావాలి, చలికాలం రావాలి, వర్షాకాలం రావాలి. ఈ 3 కాలాలు ఉంటేనే మన బ్రతుకు. అవునా కదా? ఇవన్నీ రావాలి అంటే మనము రమ్మంటే వస్తాయా? దేవుడిస్తే వస్తాయి. దేవుడు మన జీవితం అనుమతిస్తే మనం ఉంటాం. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృపని బట్టే మనమంతా కూడా ఇంకా బతికున్నాము. ఈ 2025 సంవత్సరంలోకి మనల్ని ప్రవేశింపజేశాడు. మరి ప్రవేశింపజేశాడు కాబట్టి ఆయన కృప ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవద్దు మనం.
ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడుతూ ఒక 4 సంవత్సరాల క్రితము నాకు పెద్ద యాక్సిడెంట్ అయిందండి, దేవుడు కాపాడు అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నేను తప్పించబడ్డాను, యాక్సిడెంట్లో చనిపోయేవాడిని, దేవుడు కాపాడు అని అంటారు. యాక్సిడెంట్లో కాపాడితే కాపాడు అంటున్నావు, అసలు యాక్సిడెంటే కాకపోతే ఆలోచించండి. అసలు యాక్సిడెంటే కాకుండా కాపాడడం లేదా? ఏ యాక్సిడెంట్ జరగకుండా నన్ను కాపాడడం లేదా? యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దేవుడు కాపాడాడు అనేది కాదు, అసలు జరగకుండా కూడా ప్రతిదినాన్న మనందరినీ కాపాడి నడిపిస్తున్నాడు. దేవుని కాపుదలలో మనం నడిపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఇంకా ఈ కృప ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే ఉంటాము, మా జీవితం ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి అంటే అందుకే అన్నాడు 3 సంవత్సరం నుంచి నేను ఎరువేస్తున్నాను, అయినా పంట రావడం లేదు, నరికే అన్నాడు దేవుడు. నరికే అంటే ప్రభు మనకి తండ్రికి మనకు మధ్యవర్తిగా ఇంకొక సంవత్సరం అవకాశమే తండ్రి, ఇంకా ఎరువేస్తాను, ఇంకా ప్రయత్నం చేస్తాను అని బతిమలాడుతున్నాడు. నిజంగా మనకి ఇంకా ఈ కృప ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనం అనుకోవద్దండి. ఎందుకంటే ఆ కృప దేవుడు మన ఏదో చూపిస్తున్న కృపను బట్టి సంవత్సరంలోకి వచ్చాం, కానీ మేము ఇలాగే ఉంటాం, మేము మారము, ఇలాగే బతుకుతామంటే ఏమో మరలా ఇంకొక సంవత్సరం దయాకిరీటం మనకు ఉంటుందో లేదో మనకేం తెలుసు. ఎందుకంటే అది లూకాసు వార్తలో అక్కడ రాయబడిన మాట చూస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయము 7-9 వరకు, లూకాసు వార్త 13వ అధ్యాయము 7-9 వరకు చదువుకుంటే, కనుక అతడు 7-9 వరకు, కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చూడండి, ఇంకా ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటామో, ఇలాగే మనం అనుకున్నవి ఎప్పుడు మనం అనుకున్నట్టుగా జరుగుతాయి అనుకోకండి. మనం ఎలా అంటే అలా జరిగిపోతా ఉన్నది, ఎప్పుడు ఇలా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, 3 సంవత్సరం నుంచి ఎరివేసినా కానీ ఫలితం లేకపోతే ఎందుకు నరికేయండి అంటే, ప్రభు మధ్యవర్తిగా అయ్యా తండ్రి ఇంకొక అవకాశం తండ్రి, ఇంకా ఎరివేస్తాను, ఇంకా ప్రయత్నం చేస్తాను అంటున్నాడంటే దేవుని బిడ్డల మనకి మరలా సంవత్సరం మన జీవితంలో వస్తున్నాయి అనుకోకండి. వస్తాయో రావో మనకి తెలియదు. వచ్చింది అంటే మనము మారడానికి ఒకవేళ దేవుడు ఒక్క క్షణము మనకు వ్యతిరేకంగా ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకి కాపుదల ఇవ్వకుండా ఒకసారి వ్యతిరేకంగా ఆలోచిస్తే మనం భూమి మీద ఉంటామా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, 3 సంవత్సరముల నుండి చదవమా, ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరుకుటలేదు, దీన్ని నరికేసేయి. ఎందుకు? నాకు పనికిరాని వాడు ఈ భూమి మీద ఎందుకు అని ఒకవేళ దేవుడు ఒక్క క్షణం మన గురించి ఆలోచిస్తే మనం కూడా ఉండమండి. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి అంటే ఇంకొక సంవత్సరం దయా కిరీటాన్ని మనకి ప్రవేశింపజేసి మన ఆయుష్కాలు పొడింపజేసి ఇంకా మనల్ని మార్చడానికి దేవుడు ఉంచాడు. ఇంకా మనం మానడానికి ఇలాగే ఉంటాం, మేము ఇలా వెళ్ళిపోతా ఉంటామంటే మరి దేవుడు ఇలా చూసుకుంటూ ఉండడు కదా. దేవుని బిడ్డలారా, ఇలాగే చూసుకుంటూ ఉండడు కదా. ఎందుకంటే మన వెనుక ఎన్నో జరిగితే తప్ప మనము బతుకుతున్నామనేది మర్చిపోవద్దు. ఒకనాడు మనకి బాగా తెలుసు, సింహాల బోనులో వేసింది ఎవరినండి? దానియేలుని. ఆ సింహాల బోనులో వేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు రాజుతో? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే,
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఇప్పుడు మనమేమన్నా నిర్దోషులమా అండి? మనమేమో నిర్దోషులుగా ఉన్నామా? దానియేలు లాంటి గొప్ప భక్తులుగా ఉన్నామా? మరి ఎందుకు ఉంచుతున్నాడు? ఎందుకు ఇంకొక సంవత్సరం దయాకిరీటం మనకి ధరింపజేసి 5వ దినాన్ని తీసుకుని వచ్చాడు? ఆలోచించాలి కదా మనం. 24 అంతా గడిచిపోయింది. 365 రోజులు, ఎన్ని పగలు రాత్రులు, ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుంటామండి మనం? ఎన్ని కిలోల మరి టమాటాలు, ఎన్ని కిలోల మాంసం తినుంటాం మనం? ఎంత గాలి పీల్చుకొని ఉంటాం? అవునా కదా దేవుని బిడ్డ? ఇదంతా దేవుని ప్రకృతి, ఆ కష్టాన్ని మనం అనుభవించడానికి అవకాశం ఇచ్చాడు కదా దేవుడు. ఇవన్నీ ఇచ్చాడు అంటే ఎప్పుడు ఇలాగనే కృప కొనసాగుతున్నది కాదు కదా, ఆయన కాపుదల మనకి ఇస్తున్నాడు. ఆనాడు దానియేలు ఏమంటున్నాడు తన గురించి చెప్పుకుంటూ, నేను నా దేవుని దృష్టికి నిర్దోషి కనబడి తిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు ఏ హాని చేయకుండా నోర్లు మూయించనని రాజుకు చెప్తే రాజు ఆశ్చర్యపోతున్నాడు అక్కడ. కానీ ఇప్పుడు ఉన్న సింహం ఏంటి మరి? అప్పుడేమో ఆ సింహాల బోన్లో నుంచి కాపాడబడ్డాడు. ఇప్పుడు గర్జించు సింహం సాతాను తిరుగుతుంది కదా, మరి దీని నుంచి కూడా మనల్ని కాపాడుతున్నాడు కదా. ఇప్పుడు వాడు మనల్ని ఏకంగా మింగేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కదా. ఆలోచించండి, ఆయన నిర్దోషిగా ఉన్నాడు, సింహాల బోన్లో కాపాడబడ్డాడు. ఇప్పుడు మనము ఉన్న ఈ కాలములో గర్జించు సింహం వలె సాతాను తిరుగుతున్నది. అయినా నా పిల్లలు ఎక్కడ దాన్ని బారిలో పడిపోతారని ఎన్నో రీతులుగా మనల్ని కాపాడుకుంటూ కాపుదలిచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు కదా దేవుని బిడ్డలారా. అందుకే చూడండి 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండండి. అలాగే ఉంటూ ఇంకో సంవత్సరం వస్తుంది, 24 గడిచిపోయింది, 25 వచ్చింది, 26 వస్తుంది అనడానికి మనకి అవకాశం లేదు. ఎందుకంటే అలా వస్తుందో రాదో మనకెలా తెలుసు? అలా కాపుదల దేవుడు మనల్ని ఉంచుతాడో లేదో మనకెలా తెలుసు? ఎందుకంటే ఈ భూమి మీద ఒకవేళ మనం ఉన్నా ఇంకొకడు తిరుగుతా ఉన్నాడు. ఎవడు వాడు? మనల్ని మింగి వేయడానికి సాతానుగాడు తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతారని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాని చేత మింగి వేయబడ్డ వాళ్ళు కూడా చాలా మంది కనబడతా ఉన్నారు. అందుకే చదవమ్మా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ వినోది అయిన అపవాది ఎలా తిరుగుతున్నట? గర్జించు సింహము వలె. ఎవరిని మింగుదునా? వెతుకుచూ తిరుగుతుంటే నువ్వు దానికి దొరకకుండా దేవుడు ఎన్నో రీతిలుగా నన్ను కాపాడడం లేదా? కాపాడుతున్నాడు కదా. ఇలా కాపాడుతున్నాడని ఎప్పుడు కాపాడుతాడని కాదు కదా. ఇలా కృప చూపిస్తున్నాడని ఎప్పటి కృప ఉంటుందని కాదు కదా దేవుని బిడ్డలారా. మనం ఆలోచించాలి కదా, మనలో మార్పు రావాలి కదా. మనము దేవుని విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఆ నిర్ణయాల ప్రకారంగా మనం బ్రతకాలి కదా, ఆలోచించాలి కదా. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. మనకు బాగా తెలుసు, ఒకనాడు పౌలు భక్తుడు సంఘాన్ని హింసిస్తూ ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ యేసు ప్రభు పేరు చెప్పితే కొట్టి చంపించేస్తున్నాడు, ఇంట్లో నుంచి బయటికి లాగుతున్నాడు. ఎంతో దౌర్జన్యంగా పౌలు భక్తుడు అందరి కాలంలో భయపెడుతున్నాడు క్రైస్తవులని, సంఘాన్ని. అలాంటి పౌలు భక్తుడు దమస్కు కూడా ప్రయాణమే వెళుతున్నప్పుడు ఆ ప్రయాణంలో ప్రభు దర్శనము కలిగి ఆయన మనోనేత్రం వెలిగించబడి ఆయన మారిపోయిన తర్వాత ఆయన తన గురించి చెప్తున్న మాట 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా, 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని చెప్పుకుంటూ ఎట్టి వారిలో ఏ పాపులనైతే రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో అట్టి పాపుల్లో నేను ప్రధానుడను. ఒకవేళ
ఒకవేళ దమస్కు పట్టణానికి వెళ్ళక ముందే పౌలు గారు చనిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాడు? ఆలోచించండి. దమస్కు పట్టణానికి వెళ్ళక ముందే పౌలు గారికి చావు వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? సంఘాన్ని హింసించిన వాడు ఎక్కడికి వెళ్తానండి? నరకానికి పోయేవాడు కదా. మరలా ఆయనకు 1 సంవత్సరం దయాకీటం ఆయన జీవితంలో ఇచ్చి ఆ దమస్కుకు వెళుతుండగా ప్రభువారు దర్శనం కలిగిన మారి చెప్తున్న మాట కదా. ఇలాంటి మరి పరిస్థితి మరి మనకు కూడా ఎప్పుడు ఉంటుందని కాదు కదా దేవుడు బిడ్డలారా. ఎప్పుడు మనము అలాగే మనం ఎలా ఉన్నా దేవుడు కృప చూపిస్తాడనేది కాదు కదా. ఆ కృప అనేది ఎప్పుడో ఒకసారి ఆగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు మనము ప్రమాదంలోకి వెళ్ళిపోతాము. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అందుకే అట్టి వారిలో నేను పదాలుడను, ఆయనను 16వ వచనం నిత్య జీవము నిమిత్తము. ఎందుకు దేవుడు ఆనాడు ఆయనను కాపాడాడు? ఎందుకు మనకి ఇంకా 2025 సంవత్సరంలో ప్రవేశింపజేశాడు? ఎందుకు? మనం ఇంకా మన తప్పులు సరిదిద్దుకొని దేవుని వ్యతిరేకంగా మన జీవితం ఉన్నాయి అన్ని కూడా పాత మనసును తీసేసి క్రొత్త మనసు తెచ్చుకొని ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మరొక సంవత్సరం దయాకీటము మనకి ధరింపజేసి ఆ సంవత్సరంలో 5వ దినానికి మనం తీసుకొని వచ్చాడు. అందుకే ఏమంటున్నాడు తన గురించి? ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరచునట్లు నేను కనికరింపబడి తిని. చూడండి, కనికరింపబడ్డాడు కాబట్టి ఆ పాపము నుంచి బయటపడ్డాడు. మన ఎడల దేవుని కాపుదల ఉన్నది, మన ఎడల కృప ఉన్నది. కనికరింపబడుతున్నాము కాబట్టి ఇంకా బతుకున్నాం. కనికరింపబడుతున్నామని ఇలాగే మారకుండా ఉంటే ఆ కనికరం ఒకనాడు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఆ కృప మన ఎడల తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కదా. అప్పుడు మనం ప్రమాదంలోకి వెళ్ళొద్దని దేవుడు ఈరోజు ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నాడు. 365 దినాలనే 2024 సంవత్సరం దయాకీటం మనకు ధరింపజేసి మళ్ళా కొత్త సంవత్సరం మనం తీసుకొని వచ్చింది. ఎందుకు అంటే ఆ పాతయి మనము చేయకుండా క్రొత్త మనసు కలిగి ఇంకా దేవునిలో ఎదిగి దేవుని కోసం బ్రతకాలని మనందరి జీవితంలో ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ప్రవేశింపజేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆనాడు పౌలు భక్తుడు ఆయన ఎంతో సేవ చేశాడు మనకు తెలుసు. ఆయన ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, ఎంతో త్యాగం చేశాడు, ఎన్నో ఇబ్బందులు శ్రమలు పడ్డాడు కదా. అంత కష్టపడ్డ ఆయన ఆ కష్టపడిన తర్వాత ఆయన చివరి దినాల్లో అన్న మాట ఏంది? నా కోసము నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏముంచబడి ఉన్నది? నీతి కిరీటము నా కోసం ఉంచబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అంటే మనందరి జీవితంలో దేవుని బిడ్డలారా ఆ దయా కిరీటం అనే సంవత్సరము, ఆ కొత్త సంవత్సరం దయాకీటము మనకి ధరింపజేసి ఈ దయాకీటం ద్వారా మనకి నీతి కిరీటం ఇచ్చి దాని ద్వారా మనకి పరలోకం ఇయ్యాలని దేవుడు ఈ సంవత్సరంలోకి మనకి ప్రవేశింపజేశాడు. అర్థమున్న దేవుని ఎందుకు ఇచ్చాడు అనేది అర్థం కావాలి. వచ్చేసింది హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ వాట్సాప్ చెప్పుకుని ఆనందపడము వచ్చింది కాదు, ఇచ్చాడు, ప్రవేశింపజేశాడు. ఆయన ఇస్తేనే మన జీవితంలో ఒక సంవత్సరం వచ్చింది. ఆయన ఉంచుతేనే మనం ఉన్నాము, ఆయన ఇస్తేనే తింటున్నాము, ఆయన వర్షం ఇస్తేనే పంటలు పండుతున్నాయి. రైతు కష్టపడితే పంట పండదండి. అందరూ రైతు అనేవాడు అందరూ కష్టపడతారు. ఎందుకు నష్టపోతున్నారు చెప్పండి? రైతు అంటేనే కష్టపడతాడు కదా. మరి అంత కష్టపడ్డ ఫలం ఎందుకు రావడం లేదు కొంతమందికి అంటే దేవుడు ఆ ధాన్యాన్ని ఫలింపజేస్తేనే ఆ పంట వస్తుంది. ఆ పంట యొక్క లాభాన్ని రైతు అనుభవిస్తాడు. దేవుని బిడ్డ అంటే దీని వెనుక దేవుని యొక్క ఆలోచన ఉన్నది, ఆయన కష్టం ఉన్నది, ఆయన దయ ఉన్నది. కానీ దేవుని పక్కకి పెట్టి కొత్త సంవత్సరం అని మరి తెలంగాణ రాష్ట్రంలో 31వ తేదీన 700 కోట్ల మద్యాన్ని కొనుక్కొని తాగారు ప్రజలు. బాగా వినండి, ఆ నెలంతా 4,000 కోట్ల 4,000. మరి బీదలు ఎవరండి? మరి పేదవారు ఎవరు చెప్పండి? మరి 4,000 కోట్లు మద్యానికి ఖర్చు పెట్టింది తెలంగాణ
జనాంగం, ప్రజలు. అదే మన తెలంగాణ జనము ఒక చివరి 31వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా సుమారు 700 కోట్ల మద్యాన్ని తాగేశారట. తాగేసి 1వ తేదీనట అందరు గుళ్ళకు పోయారట. ఇది న్యూస్లో నేను నా చెవులతో విన్నమాట. రాత్రంతా ఎంజాయ్ చేసి డ్యాన్సులు వేసి నూతన సంవత్సరం అని ఎగిరి గంతులేసి తెల్లారందరూ కూడా క్రొత్త సంవత్సరం మొదటి రోజు గుడిలో గడపాలి, దేవునితో ప్రారంభించాలని అందరూ గుడికి వెళ్ళారట. చెప్పండి దేవుని బిడ్డలారా, ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుడు ఇదే కోరుకుంటున్నాడా? దేవుడు ఇదే ఆశిస్తున్నాడా? అందుకే ఇచ్చాడు మనొక సంవత్సరాన్ని, మనొక సంవత్సరంలో మొదటి దినం అందుకే ఇచ్చాడా? అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. చదమ్మా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. ఆయనకి తెలిసినట్టుగా మనకు తెలుస్తుందా? మనం ఎప్పుడు పోతాము? ఆయనకు అర్థమైపోతుంది. పౌలు గారికి నాకు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నేను పోతున్నాను అని ఆయన తెలుసుకున్నాడు. మనకు ఉన్నదంతా మనకు తెలుస్తుందా? నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఏముంచబడి ఉన్నది? నీతి కిరీటముతో ఆయనకు నిత్య జీవం. మనము కూడా ఒక సంవత్సరం దయా కిరీటము చేత నీతి కిరీటాన్ని సంపాదించుకుంటే దాని ద్వారా జీవ కిరీటము, నిత్య జీవము, పరలోకం మనకి ఇవ్వబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి దయా కిరీటం లేదండి. యేసు ప్రభు వారికి దయా కిరీటం లేదు, ఆయనకి ముళ్ళ కిరీటం ఉన్నది. ఆ ముళ్ళ కిరీటము ద్వారా జీవ కిరీటం ప్రభువానికి. కానీ మనకు దయా కిరీటం 1+1 ఆఫర్ లాగా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా ఈ దయా కిరీటం అనే సంవత్సరం ద్వారా నీతి కిరీటాన్ని మనం సంపాదించుకుంటే దాని ద్వారా మనకు నిత్య జీవము, పరలోకం ఇవ్వడానికి మన ఈ కొత్త సంవత్సరంలో మనల్ని తీసుకుని వచ్చాడు, ప్రవేశింపజేశాడు. మన జీవితంలో కొత్త సంవత్సరం మనకి ఇచ్చాడు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి. మనము నీతి కిరీటం సంపాదించుకున్న తర్వాత మరలా జారిపోయే ప్రమాదం ఉన్నది. అది మనం కాపాడుకుంటేనే ఉంటుంది. అంటే మన భక్తి విశ్వాస జీవితాలు, మన పరిశుద్ధమైన పవిత్రమైన మన జీవితాన్ని కాపాడుకుంటేనే పవిత్రంగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక వస్తువుని ఇంట్లో లోపల దాస్తే దానికి దుమ్ము అంటదు. అదే వస్తువుని ఒకసారి బయట బాల్కనీలో ఎక్కడైనా పెట్టండి, ఏమొస్తుంది? దుమ్ము. ఇమీడియట్గా దుమ్ము వస్తే మనం ఏం చేస్తామండి? ఇమీడియట్గా దాన్ని తుడిసేస్తాము. ఎంత దుమ్ము పట్టిపోయిందంటాం. అదే విధంగా మన హృదయానికి పట్టే ఆ దుమ్ము, ధూళి అనే పాపం అనే ఆ చీకటి అనేది కూడా దేవునికి అలాగే కనబడుతుంది. దేవునికి మన హృదయంలో అలాగే కనబడుతుంది. మనకి ఏ విధంగా దుమ్ము ఇష్టం ఉండదో మనలో, మనకి దేవునికి వ్యతిరేకమైన ఏది ఉన్నా దేవునికి అలాగే కనబడుతుంది. అందుకే మనము హృదయాలను శుద్ధి చేసుకోవాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, పవిత్రమైన ఆలోచన కలిగి ఉండాలి, మనసులో పవిత్రత ఉండాలి. పవిత్రత అనేది మన చూపులో ఉండాలి, మన క్యారెక్టర్లో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధంగా ఉంటేనే మనకు ఆ నీతి కిరీటము, ఆ నీతి కిరీటం ద్వారా జీవ కిరీటం. ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు ప్రభువారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ప్రభువారు చెప్తున్నారు ఏమని? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అంటే ఎవడును అపహరించడము, దొంగతనం చేయడం అంటే ఎవడవాడు?
సాతాను గాని ద్వారా కూడా నీ కిరీటం వెళ్ళిపోతుంది. ఈ లోకంలో ఎంతో మంది ద్వారా నీ కిరీటం పక్కకి వెళ్ళిపోతుంది. అందుకే ఏమంటున్నాడు ప్రభువాను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవ్వడు కూడా నీ కిరీటం ఏదైతే నీతి కిరీటం అనే ఆ మంచి పోరాటముతో దేవుని కోసం బ్రతుకుతూ దేవుని పనులు ఉంటూ ఆయన కోసం కష్టపడుతూ మన కష్టాన్ని ఆయన కోసము వెచ్చిస్తూ మనం ఏ విధంగా మన విశ్వాస జీవితాలు కొనసాగించుకుంటున్నామో, దాని ద్వారా నీతి కిరీటం సంపాదించుకుంటున్నామో, ఆ నీతి కిరీటాన్ని ఎవడు కూడా ఆపరింపకుండా జాగ్రత్త పడవలసింది మనమే, నువ్వే, నేనే. అందుకే అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు కూడా నీ కిరీటమును ఆపరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోవాలి అంటే మన విశ్వాసంలో దృఢంగా బలంగా ఉండాలి. సిమెంట్ కాదు బలంగా ఉండేది, దృఢమైన సిమెంట్ అంటాడు వాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందని? 100 సంవత్సరాలు ఉండదేమో మరీ దృఢంగా ఉంటే. కానీ మనము దృఢంగా విశ్వాసములో భక్తిలో ఉంటే యుగ యుగాలు ఉండే ఆ జీవ కిరీటం, ఆ నిత్య జీవం మనకి ఇవ్వబడుతుంది దేవుని బిడ్డలారా. అందుకే అది ఇవ్వడానికి, ఆ జీవ కిరీటం మనకు ధరింపజేయడానికి 2024 సంవత్సరం దయాకిరీటం మనకు ధరింపజేసి మరలా నూతన సంవత్సరం మనం ప్రవేశింపజేసి ఆ నీతి కిరీటాన్ని మనం గట్టిగా కాపాడుకుంటూ వెళితే మనకి దాని ద్వారా ఏం దక్కుతుంది? నిత్య జీవము, పరలోకము ఇయ్యబడుతుంది. అందుకే చూడ ఒక మంచి మాట చివరిగా సామెత గ్రంథం 3వ అధ్యాయము, సామెత గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. సామెత గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుని బిడ్డలారా, నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఉపదేశమును మరవ. ఇవన్నీ ఇప్పుడు మనతో చెప్తుంది కదా దేవుడు, మాట్లాడే దేవుడు కదా మన దేవుడు. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు ఏమని? నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశమును మరవకుము. నువ్వు ఏది మర్చిపోయినా పర్వాలేదు, నా ఉపదేశాన్ని మరవకుము. నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. నేను ఏం చెప్తుంటే నేను హృదయపూర్వకంగా స్వీకరించేసాను, నీకేం నష్టం ఉండదు. అవి నిన్ను ఏం చేస్తాయంటే నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఇది మనం చేస్తే ఇక్కడ దేవుడు ఎలాగ రాయించాడో అలాగ జరుగుతుందండి. ఏమంటున్నాడు దేవుడు? నా కుమారుడా, నా ఉపదేశము మరవకు. నువ్వు నేను ఏం చెప్పాను, నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వేమి చదివావు, ఏం విన్నావో దాన్ని మరవకు. నా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి హృదయపూర్వకము. అమ్మ దేవుడు నాకు చెప్పాడు, నేను స్వీకరిస్తాను, దానివల్ల నాకు మంచి తప్ప దేవుని ఆజ్ఞలు పాటిస్తే నాకు ఎక్కడ నష్టం జరగదని హృదయపూర్వకంగా గైకొనుము. అప్పుడు ఆ ఆజ్ఞలు, ఆ ఉపదేశము నీకేం చేస్తాయి? నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు అండి. అన్ని చెప్పేసి నువ్వు ఎలా ఉంటే ఎలాగుంటది. 31 నైట్ రాగానే సంఘాలలో ఏమమ్ముతారండి? వాగ్దానాలు అమ్మబడును, వాగ్దానాలు పంచబడను, వాగ్దానాలు ఇయ్యబడును అని మనకు తెలుసు. ఒక పేపర్ మీద, ఒక కార్డు మీద మరి పాత నిబంధనలు ఉన్న ఆశీర్వాదాల దీవెనల వాక్యాలన్నీ కూడా సంఘాలకు ఇస్తారు. వాళ్ళు దాన్ని తీసుకొని ఆనందపడిపోతూ ఉంటారు. మీకు చూపిస్తాను, దేవుడు ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళు ఏదైతే పంచుకుంటున్నారో, ఏవైతే మాకే అనుకుంటున్నారో అవన్నీ ఎవరికో తెలుసా? అవన్నీ కూడా ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడ్డాయి, ఇశ్రాయేలుకు మాత్రమే రాయబడ్డాయి, వాళ్లకు చెప్పబడ్డాయి. అక్కడ ఒకసారి కొన్ని మీకు అర్థం కావడానికి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చూడండి. దేవుడు చెప్తున్నాడు ఏమని? నీవు 28వ అధ్యాయం 1వ వచనం చదవము, 1-2. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ
వాటన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడని నీ దేవుని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. దీవెనలు, ఒక దీవెనలు 14 వచనం వరకు దీవెనలే. దీవెనలు చూడండి, ఏం దీవెనలు? నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి, నీ ఎద్దులు, నీ గొర్రె, నీ మేకల మందలు, నీ గంపలు దీవించబడును, నీ తొట్టి దీవించబడును. నీవు లోపలికి వచ్చి దీవించబడతావు, బయటికి వెళ్ళి దీవించబడు. ఇవన్నీ రాసుకొని వాగ్దానాలుగా మరి అమ్ముకుంటారు, ఇస్తారు కదా. మరి 15వ వచనం సంగతి ఏంటి? 15:16 అదేమైనా రాసిస్తారా? ఒకసారి చూద్దాం, చదవమ్మా. 15:16 నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలే నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. అక్కడ వింటే ఏంటో ఉంది, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇవి కూడా రాసుకోవాలి కదా. మరి ఇప్పుడు దీవెనలు మాత్రమే రాసుకొని పంచుకుంటే, అమ్ముకుంటే, మరి శాపాలు ఎవరికి? మరి శాపాలు వద్దా? ఎలాంటి శాపాలు? చూడండి, పట్టణంలో నువ్వు శపింపబడదు, పొలంలో నువ్వు శపింపబడదు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి శపింపబడను, నీ గర్భఫలము, నీ భూమి, నీ పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు, మందులు శపింపబడను. మరి ఇది ఎందుకు రాయరు? మరి కింద వద్దామని అంటే మోసమే కదా దేవుని బిడ్డలారా. అసలు వాస్తవానికి అవన్నీ కూడా ఇశ్రాయేలుకి ఇవ్వబడినవి. ఆ కింద కూడా మన శాపాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలి కదా. అది ప్రింట్ చేసి ఇస్తే తీసుకుంటారు ఎవరైనా? ఈ కింద నీ గర్భఫలం శపింపబడతాను రాసిస్తే ఎవరైనా తీసుకుంటారా? ఇదంతా చూడండి, ఇదంతా వాక్యాన్ని అర్థం చేసుకోక దీవెనకరమైన మాటలన్నీ ఒక్క దగ్గరికి, పాత నిబంధనలో ఆనాడు ఇశ్రాయేలుకు ఉన్న దీవెనలన్నీ వీళ్ళు తెచ్చుకొని అది ప్రింట్ చేసుకొని ఆ 31 ఎంతో మంది కుటుంబాలకి ఇస్తూ, ఇది ఈ సంవత్సరం నీకు ఇది దేవుడు ఇది ఇచ్చాడని చెప్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, అవన్నీ మనకు కాదు. మనము క్రొత్త నిబంధన కింద ఉన్న వాళ్ళము, క్రైస్తవులం. మన ఇశ్రాయేలు కాదు, మనము క్రైస్తవులము. మనకున్నవి వేరు, వాళ్ళకున్నవి వేరు. అవన్నీ తీసుకొని వచ్చి బైబిల్ అర్థం కాక అది ఆ పాత నిబంధన ముసుగు అనేది ఇంకా అలాగే ఉంది కాబట్టి ఆ ముసుగు తీసేస్తే తప్ప ఆ డిఫరెన్స్, ఆ విభజన అర్థమవుతుంది. ఆ డిఫరెన్స్, ఆ భేదం ఏంటో తెలుస్తుంది. ఆ పాత నిబంధన ముసుగు అలాగే ఉంది కాబట్టి ఇప్పటి కూడా దాన్నే కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ముసుగు గురించి కూడా ఒక మాట చూద్దాం. పాత నిబంధన ముసుగు ఎలాగుంటుంది అనేది మరి కొరింథీ పత్రిక రాస్తాడు చూడండి పౌలు భక్తుడు. ఆ పాత నిబంధన ముసుగు ఎలా ఉంటుంది అనేది మనకోసారి చూద్దాం. పాత నిబంధనలో ఎప్పుడైతే పాత నిబంధనని వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, 14-15. మరియు వారి మనసులు కఠినంలాయెను గనక నేటి వరకు, ఇప్పుడు ఈ రోజు వరకు, నేటి వరకు పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఆ దీవెనల ముసుగు ఆ ముసుకే నిలిచి ఉన్నదంట. ఈ రోజు వరకు, నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న గ్రంథం ఏ గ్రంథం అనుకుంటున్నారు? మోషే గారు రాసే గ్రంథం అండి. మోషే గారి ద్వారా రాయబడిన 5 కాండాలు, ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఆ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నది అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఏమని? నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడు ఎలా
ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడను. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ముసుగు అలాగే ఉందనగా మరి అంటే దేవుని బిడ్డ అందుకే ఆ విభజన అనేది పాత నిబంధన కొత్త నిబంధన అది ఎలా విభజించుకోవాలి, ఎలా విభజించి మనం నేర్చుకోవాలి అనేది తెలియకపోవడం వలన ఇలా పాత నిబంధనల దీవెనలన్నీ మీకే అనుకుంటూ చాలా మంది తప్పుదారి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా ఇప్పుడు మనకున్న దీవెన ఏంటి, ఎలాంటి ఆశీర్వాదం మనకు ఉందనేది కూడా ఎఫెసీ పత్రిక రాష్ట్రాలు 1వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఇప్పుడు మనకున్న ఆశీర్వాదం ఏంటో రాస్తున్నాడు అక్కడ. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఇప్పుడు మనకున్న ఆశీర్వాదం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండం చదువుకున్నది అది శరీర సంబంధ ఆశీర్వాదం. ఇప్పుడు మనకున్నదంతా ఆత్మ సంబంధ ఆశీర్వాదం. కనుకనే ప్రభు అన్నాడు మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి మిగతా అన్ని అనుగ్రహించాలి. లిస్ట్ ఏం చెప్పాడు ఇక మనకి, వాళ్ళకి లిస్టు చెప్పాడు కదా. ఇప్పుడు మనకి లిస్ట్ కాదు, నా నీతి రాజ్యాన్ని మొదట వెతకండి మిగతా అన్ని అనుగ్రహించబడతాయి. నీకు ఎప్పుడు నీ వయసులో ఎప్పుడు ఏం కావాలో అన్ని నీకు అనుగ్రహించబడతాయి, నువ్వు చేయవలసింది చేయన్నాడు ప్రభు. కొత్త నిబంధన కాలంలో ఉన్న మనతో అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇంకొక చివరిగా రోమపత్రిక 15:29 కూడా చూస్తే రోమపత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. ఎందుకంటే ఈ ఆశీర్వాదాల గురించి వచ్చింది కాబట్టి ఇది కూడా చూసుకుందాం మనము. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఏంటట అక్కడ రోమ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణ వత్తునని ఎరుగుదును. అంటే కింద 5వ నంబర్ ఇచ్చి కింద ఏమి రాశాడు, దాన్ని ఏ ఆశీర్వాదం అంటున్నాడు? సువార్త ఆశీర్వాదం. చూడండి దేవుని బిడ్డలారా, సువార్త ఆశీర్వాదము ఆత్మసమ ఆశీర్వాదం మనకి ఇస్తే కొత్త నిబంధనలు మనకి ఆ పాత నిబంధన ముసుగు తీయకపోతే హృదయంలో కఠినమైతే ఆ పాతి చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. అందుకే క్లియర్గా దేవుడు ఈరోజు విభజించి మాట్లాడు. ఆశీర్వాదాలు 31వ తారీఖు అని ఏదైతే వాగ్దానాలు ఇస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి, మనకి ఇవ్వబడినవి. ఇవి సువార్త విషయమైన సువార్త ఆశీర్వాదము, ఆత్మ సంబంధ ఆశీర్వాదము మనకి ఇవ్వబడితే ఈ విభజన తెలియక ఆ పాత్ర ముసుగు అలాగే ఉంచుకొని చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నాము, సత్యంలోకి వచ్చాము. కాబట్టి ఈరోజు మనకు అర్థమైన ఏంటి, దేవుని యొక్క దయా కిరీటము 2024వ సంవత్సరం దయాకి ఎందుకు ధరింపజేశాడు, ఆ ధరింపజేసిన తండ్రి 25వ సంవత్సరం నూతన సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చి 5వ దినాన ప్రవేశపెట్టి ఈ మొదటి క్రీస్తు పునరుత్థాన దినాన సంఘంగా కూడుకొని ఈ మాటలు చెప్పుకోవడానికి ఎందుకు అవకాశం ఇచ్చారంటే మనం మన నీతి కిరీటాన్ని సంపాదించుకొని దాన్ని కాపాడుకొని ఆ నీతి కిరీటం ద్వారా జీవ కిరీటాన్ని నిత్య జీవన సంపాదించుకోవడానికే మనల్ని బతికి ఉంచాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దాగపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఇది నన్ను అందరితో మాట్లాడే విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా అందరి జీవితాల్లో ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్నారో వాళ్ళందరి జీవితాల్లో మా జీవితాల్లో ఇంకా 2024 సంవత్సరం దయాకిరీటం మీరు అందరికీ ప్రవేశింపజేసి ధరింపజేసి ఈ నూతన సంవత్సరంలో 25వ సంవత్సరంలో 5వ దినానికి మందరిని తీసుకున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్ని ఎన్ని గొప్ప మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మేము ఆలోచించే ధన్యత మందరికి ప్రసాదించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి.
మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరము 5వ దినానికి మేము వచ్చాం గనుక ఇంకా మిగతా దినాలన్నీ కూడా మా నీతి కిరీటాన్ని మేము కాపాడుకుంటూ మంచి పోరాడి ఆ నీతి కిరీటం ద్వారా జీవకిరీటమును మేము సంపాదించుకునే బిడ్డలుగా ఉండకు శక్తిని బలాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట వినందరూ దాన్ని ఫలింపచేయమని, మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధనది దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పాపమును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.